మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. బాలానగర్లో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు డీసీపీ. చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటైతే మాన్పించడం చాలా కష్టమన్నారు సురేష్ కుమార్. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి వివిధ కళాశాలలు, పాఠశాలలు, కమ్యూనిటీస్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపుకి సంబంధించి రకరకాల ప్రోగ్రాములు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా విద్యార్థులతో ఇంటరాక్షన్, కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను ఉద్దేశించి మనము డ్రగ్కి సంబంధించిన డ్రగ్స్లను వాడితే వచ్చేటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాటిని వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఎవరైనా వాళ్ళకి దగ్గర వాళ్ళు ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయితే వాళ్ళు ఏం చేయాలి, మమ్మల్ని సంప్రదిస్తే మేమేం చేస్తాం, ఇలాంటి విషయాలన్నీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటుగా కళాశాలలో, కమ్యూనిటీస్లో కమిటీలు ఏర్పరిచి ఈ డ్రగ్ ఎవరైనా వాడినా కానీ వాళ్ళ సమాచారం మాకు ఇమ్మీడియట్గా ఇవ్వమని, దానికి సంబంధించిన ఎవరైనా అమ్మినా కానీ ఆ సమాచారం ఇవ్వమని అందరినీ కూడా చైతన్యం చేయడం జరుగుతూ ఉంది. అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కమిటీలు ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ నైపర్లో కూడా ప్రోగ్రాం